2019 నాటికి 72% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ పాలనా పాపం ఫలితంగా విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలవరం మళ్ళీ గాడిలో పడుతూ ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏంటనేది అటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కానీ, రైల్వే జోన్ సాధించుకోవడం కానీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం యొక్క సాయం మరొక ఎత్తు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ యొక్క 7-8 మాసాల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను కలవడం ద్వారా మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా, అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా 2 దఫాలుగా వచ్చాయని అంటే ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గతంలో కూడా మనం చూసాం. మరి ఆ రోజు 14-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పరిగెత్తించి పనిచేసి ఆ రోజు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ముందుగా ఆ రోజు ఖర్చు పెడితే మళ్ళీ 19-24 జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క రియంబర్స్మెంట్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తే ఆ నిధులను కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని మరి అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి మొన్న 2025 జనవరి 18వ తేదీన ప్రారంభించి ఇప్పుడు 2 కట్టర్లతో మరి ఆ డీవాల్ నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే 136 మీటర్ల పొడవున మరి 6,700 చదరపు మీటర్లు ఈరోజు డయాఫ్రమ్ వాల్ ఇప్పటివరకు పూర్తయినటువంటి పరిస్థితి. రేపు 2025 డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని